ఇంతవరకు మనము ఫిలిప్ రాష్ట్ర పత్రికలో ఫిలిప్ల గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యము 7 విషయాలుగా మనం చూసాం. ఒకటి, వారు పరిశుద్ధులని. రెండవదిగా, సువార్త విషయంలో వారు పాలివారని. మూడవదిగా, ప్రార్థనా పరులని. నాలుగవదిగా, లోకములో వారు జ్యోతుల వలె కనబడుతున్నారని. ఐదవదిగా, ఆరాధికులని. ఆరవదిగా, దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారని. ఏడవదిగా, మరి దైవ సేవకునికి సహకరించేవారని. 7 సంగతులు మనం విన్నాం. ఈ సమయంలో అదే మరి ఫిలిప్పుల రాష్ట్ర పత్రికలో నుంచి కొన్ని సూచనలు, జాగ్రత్తలు మరి సంఘ బిడ్డలకు పౌలు గారు తెలియజేస్తున్న విధానాన్ని మనము చూద్దాం. చూసి వాటి ప్రకారంగా ముందుకు మనం కూడా కొనసాగుదాం. మంచిది, మరి చదువుకుందాం. ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీ సొంత రక్షణను కొనసాగింప నీవుడి అనే సూచన, జాగ్రత్త, హెచ్చరిక తెలియజేస్తున్న పౌలు గారిని మనం చూస్తున్నాం. అవును, దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కొనసాగించే వారంగా ఉండాలి. మధ్యలో ఆగే వారంగా ఉండకుండా ఆ రక్షణ విషయంలో ఎదిగే వారంగా ఉండాలని మొదటి పేతురు 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కూడా మనం చూస్తున్నాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమను, నిర్మలమను వాక్యమను పాలు త్రాగే వారంగా ఉండాలి. ఆ పాలు అపేక్షించడం ద్వారా రక్షణలో మనం ఎదుగుతాము, కొనసాగుతామని అక్కడ మనం చూస్తున్నాం. కనుక రక్షణను కొనసాగించుకునే వారంగా ఉండాలనే సూచన ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మరి ఆ యొక్క మరి ఫిలిప్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట చూస్తాము. వినయము గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఇచ్చుకొనొచ్చు. అంటే ఒకనికంటే ఒకరు, ఒకని పట్ల ఒకరు ప్రేమ కలిగి యోగ్యుడుగా ఎంచుకోవాలి, గౌరవించుకోవాలనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, రక్షణలో కొనసాగాలి అని చూస్తున్నాం. రెండవదిగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, మమకారం కలిగి ఒకరి పట్ల ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలని చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే, అదే మరి ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ ఏ విషయంలో మీరు చింత పడకుడి గాని కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియ చేయుడని సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, అదే ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4లో మనం చూసినట్లయితే, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడు అనేటువంటి సంగతులు ఆ లేఖన భావంలో మరైనా గుర్తు చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అదే మరి ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 1లో మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ స్థిరులుగా ఉండండి, అస్థిరులుగా కాకుండా, సంచల మనసు కాకుండా స్థిరంగా ప్రభునందు స్థిరులై ఉండుడని చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం గమనించినట్లయితే, మీ సహనము సకల జనులకు తెలియచేయుడని అదే ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 5లో మనం చూస్తున్నాం. కనుక సహనం కలిగి ఉండాలని ఆయన హెచ్చరిక లేదా సూచనలు ఇస్తున్నట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఫైనల్ గా 7వదిగా మనం చూసినట్లయితే, ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మనం చూస్తున్నాం. మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని ఫిలిప్పి ప్రజలకు తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అవును, అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నప్పుడు మన ప్రియా ప్రభు కూడా అభివృద్ధి పొందుకోవాలని మరి కోరుతుంటున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7లో మనం చూస్తున్నాం. మీ యందు నా మాటలను నా యందు మీరు నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు బహుగా ఫలించవలన నా తండ్రి మహిమ పరచబడుతున్నాడని లేఖనాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథము
5వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఆ మాట మనం చూస్తాం. యోబు గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చూస్తాం. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. జాగ్రత్తగా ప్రియ ప్రభును వెదికినప్పుడు అదిగో మునుపటి కంటే అధికమైన మేలు ప్రియ ప్రభు ఇస్తాడు. మన యందు ఆయన ప్రత్యక్షమై చక్కటి బ్లెస్సింగ్ ఇస్తాడనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను దినదినము తాగేవారంగా, అనగా వాక్యం వినేవారంగా, వాక్యం చదివేవారంగా మనం ఉండాలని మనం చూస్తున్నాం. యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు అనే సంగతి చూస్తున్నాం. ఏ విషయంలో చింతపడకుండా కృతజ్ఞత పూర్వకంగా మన విషయాలు ప్రభుకు చెప్పేవారంగా మనం ఉండాలి. మన గురించి చింతించే ప్రియ ప్రభు నాడు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగనే ఎల్లప్పుడూ క్రీస్తులో మనము ఆనందించే వారంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఏది ఉన్నా లేకపోయినా హబక్కూకు ఆనందిస్తున్నాడు. హబక్కూకు గ్రంథం 3:18లో ఆ మాట మనం చూస్తాం. మనకు కూడా ఏది ఉన్నా లేకపోయినా ప్రియ ప్రభు ఉన్నాడనే విశ్వాసంతో ఆనందం ఎల్లప్పుడూ ప్రభులో స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి. సహనం కలిగి ఉండాలి. దినదినము ఆత్మీయంగా, భౌతికంగా అభివృద్ధి పొందుతూ ముందుకు సాగుదాం.